వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మనం గూగుల్ కొత్త ఫీచర్ సర్కిల్ టు సెర్చ్ అంటే ఏంటిదో తెలుసుకుందాము. ఇంకా ఈ ఫీచర్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. సర్కిల్ టు సెర్చ్ అనేది రీసెంట్ గా లాంచ్ అయింది. సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ తోని ఈ ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక న్యూ వే ఆఫ్ గూగుల్ సెర్చ్ అని చెప్పొచ్చు. మనం సర్కిల్ టు సెర్చ్ యూజ్ చేసి మనం స్క్రీన్ పైన ఏ ఆబ్జెక్ట్ నైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాం, ఏదైనా వెబ్సైట్ లో ఉన్నాము, మనకు షూస్ కనిపించినాయి అనుకోండి. హోమ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు సర్కిల్ టు సెర్చ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం ఆ షూ ని సర్కిల్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ షూకి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ అనేవి మనకు పాపప్ అయిపోతాయి. ఆర్ మనం ఏదైనా కొత్త ప్లేస్ గురించి చూస్తున్నాము వెబ్సైట్ లో, ఆ ప్లేస్ లో ఉన్న ఏరియాస్, ఆబ్జెక్ట్స్ ని మనం సర్కిల్ చేసి వాటి గురించి తెలుసుకోవచ్చు. కొన్ని ఆర్టికల్స్ లో మనకి టర్మ్స్ అసలు అర్థం కావు. సో అప్పుడు వాటిని లాంగ్ ప్రెస్ చేసి హైలైట్ చేసి మనం ఎంటైర్ మీనింగ్ తెలుసుకోవచ్చు. దీనివల్ల మనకి గూగుల్ సెర్చ్ అనేది మోర్ కన్వీనియంట్ అవుతుంది. ఎవ్రీ టైం మనం ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ చూసినప్పుడు దాన్ని ఫోటో తీసి గూగుల్ లెన్స్ లో సెర్చ్ చేయడము, ఆర్ ఎల్స్ గూగుల్ ఇమేజెస్ లో సెర్చ్ చేయడము, మనకు అర్థం కాని టర్మినాలజీ మొత్తం గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవడం. ఇట్లా కాకుండా మనం ఏ యాప్ లో అయితే ఉన్నామో ఆ యాప్ లోనే సర్కిల్ టు సెర్చ్ యాక్టివేట్ చేసి దేన్నైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు. దీనికి జనరేటివ్ ఏఐని ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. ప్రజెంట్లీ ఈ ఫీచర్ ఓన్లీ సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ కి, పిక్సెల్ 8 ఇంకా పిక్సెల్ 8 Pro లో మాత్రమే ఉంది. కమింగ్ మంత్స్ లో మేబీ అన్ని డివైజెస్ కి రోల్ అవుట్ చేస్తారేమో. ఈ కొత్త సెర్చ్ ఫీచర్ మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి.